అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి మరొకసారి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మనము ఒక 4 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగినది. ఆ వీడియోలో వచ్చేసి ఈ పెన్షన్ల తొలగింపు రద్దు చేయడం జరిగినది అని మనము ఒక వీడియో చేశాము. నిజంగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు తొలగింపు ప్రక్రియ అనేది రద్దు చేయాలని నిర్ణయించడం కూడా జరిగినది గత 4 రోజుల క్రితం. కానీ నిన్నటి రోజున ఈ కలెక్టర్ల సమావేశంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైన జీవోని విడుదల చేయడం కూడా జరిగినది. ముఖ్యంగా ఈ ఒక 3 నెలల సమయం తీసుకొని, అంటే 3 months సమయం తీసుకొని అధికారులు ఖచ్చితంగా దివ్యాంగుల పెన్షన్పై ఎంక్వైరీ నిర్వహించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక 3 నెలల పాటు అధికారులు ఈ డిజబుల్ పెన్షన్స్ ఎవరైతే పొందుతున్నారో, అంటే దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారి అందరికీ ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్గా ఉండి ఎలిజిబుల్ ఉన్నట్టు పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ ముందుగానే నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. అంటే బోగస్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారి అందరికీ నోటీసులు జారీ చేసి వారిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ అధికారులు ఎంక్వైరీ చేసిన సమయంలో ఏదైనా దాంట్లో ఫ్రాడ్ జరిగినట్లు వారు నిర్ణయిస్తే మాత్రం వారి పెన్షన్ అనేది బంద్, అంటే రద్దు అవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 3 నెలల సమయం, అంటే 3 నెలలు కేటాయించడం జరిగినది ఈ దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కోసం. ఖచ్చితంగా అధికారులు ఈ దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎంక్వైరీ చేయాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదలైంది. కాబట్టి ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. అలాగే మొన్నటి రోజులు కూడా మనం చెప్పడం జరిగినది 2009 నుంచి 2018 వరకు ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్స్ తీసుకున్నారో అటువంటి వారికి ఆన్లైన్లో లేదు వారి యొక్క సర్టిఫికేట్ అనేది కూడా మనం చెప్పడం జరిగినది. ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో ఉన్నదా లేదా అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ సదరం అనేది ఆన్లైన్లో లేనట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది ఖచ్చితంగా రద్దు అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే డిజబుల్ పెన్షన్ పొందుతున్నారో, అంటే దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరూ అలర్ట్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే నిన్నటి రోజునే కొత్త జీవో విడుదల అవ్వడం జరిగినది. ఎవరైతే బోగస్ పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారందరినీ ఎంక్వైరీ చేసి వారి పెన్షన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించడం జరిగినది. సుమారు ఈ దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి 3 లక్షల మంది ఉన్నట్లు, అంటే బోగస్ పెన్షన్లు పొందుతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో సంబంధించినటువంటి ఎంక్వైరీ అయిపోయిన వారివి ఒకవేళ మీరు బోగస్ పెన్షన్లు పొందుతున్నారు అని అధికారులు కూడా నిర్ణయించినట్టయితే ఖచ్చితంగా మీకు జనవరి 1న మీ పెన్షన్ అనేది రద్దు అవ్వడం కూడా గ్యారెంటీ. కాబట్టి మీరు ఎవరైతే ఈ దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో, వికలాంగుల పెన్షన్, అటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు అక్కడికి మీ దగ్గరకు వచ్చినటువంటి అధికారికి సహకరించి కరెక్ట్గా సమాధానం చెప్పి మీ యొక్క సర్టిఫికేట్ గ్యారెంటీ, అంటే కరెక్ట్ అయిన సర్టిఫికేట్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు బోగస్ పెన్షన్లు, అంటే గతంలో డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఎవరు ఏం చేయలేరు, ఆపలేరు. ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది రద్దు అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే తొలగింపు అనేది రద్దు అయినది అనుకుంటున్నారు, కానీ నేటి రోజున కొత్త జీవో కూడా విడుదల అవ్వడం జరిగింది. ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది, ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్కి సంబంధించిన పెన్షనర్స్కి. ఓకే, థ్యాంక్ యూ.